వీక్షకులకు బంటి పిఎస్ఎన్ యూట్యూబ్ వారి స్వాగతం. ఈ వీడియోలో మనం నేత్రదానం గురించి తెలుసుకుందాం. నేత్రదానం గురించి అపోహలు, ఎవరు నేత్రదానం చేయవచ్చో, ఎవరు చేయకూడదో తెలుసుకుందాం. మరణానంతరం మహత్కార్యం నేత్రదానం. మరణానంతరం మరొకరికి చూపు ప్రసాదించండి. నేత్రదానం గొప్పదానం. మనిషి మరణించాక కూడా తన కళ్ళు లోకాన్ని చూడగల అద్భుతం నేత్రదానం ద్వారానే జరుగుతుంది. దెబ్బతిన్న కార్నియాను ఆరోగ్యకరమైన కార్నియాతో భర్తీ చేయడం ద్వారా కార్నియల్ అంధత్వంను తగ్గించవచ్చు. ఇది నేత్రదానం ద్వారా సేకరించబడుతుంది. ఒకరికి దృష్టిని బహుమతిగా ఇవ్వడం ఎంతో గౌరవప్రదమైన విషయం. నేత్రదానంతో ముఖం అందవిహీనంగా మారదు. ఈ ప్రక్రియలో కార్నియాస్ను తొలగించి షెల్తో భర్తీ చేస్తారు. కళ్ళు మూసినప్పుడు మామూలుగానే ఉంటుంది. నేత్రదానం మరణం తర్వాత మాత్రమే జరుగుతుంది. జీవించి ఉన్నప్పుడు మీ కళ్లను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయవచ్చు. మీ కుటుంబంలోని మిగతా వారిని కూడా నేత్రదానం చేయడానికి ప్రోత్సహించాలి. కార్నియా సమస్యల వల్ల అంధులైన వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. రెటీనా, ఆప్టిక్ నరాల సంబంధిత అంధత్వం ఉన్న ఇతరులకు పనికిరావు. ప్రతి వ్యక్తి చిన్నవారైనా, పెద్దవారైనా, ఏ బ్లడ్ గ్రూప్ వారైనా, శస్త్రచికిత్స చేయించుకున్నవారైనా, రెటీనా లేదా ఆప్టిక్ నరాల సమస్యలతో బాధపడుతున్నవారైనా ఎవరైనా వారి కళ్లను దానం చేయొచ్చు. మరణించిన తరువాత మాత్రమే కళ్లను సేకరించవలసి ఉంటుంది. ఫ్రీజర్ బాక్స్లో ఉంచిన మృతదేహం అయితే 24 గంటలలోపు కంటి సేకరణ చేయవలసి ఉంటుంది. ఫ్రీజర్ బాక్స్ లేకుండా ఉంచిన మృతదేహం నుండి 9 గంటలలోపు దాత నుండి కంటి సేకరణ చేయవలసి ఉంటుంది. మృతదేహాన్ని చల్లని వాతావరణంలో ఉంచాల్సిన అవసరం ఉంది. మృతదేహం ఉన్న చోట ఫ్యాన్స్ ఆఫ్ చేయాలి. మృతదేహం కళ్ళు మూసి ఉంచాలి. తేమతో కూడిన దూదిని కళ్లపై ఉంచాలి. తల కింద 2 దిండ్లు పెట్టాలి. స్థానిక కంటి సేకరణ కేంద్రం లేదా ఐ బ్యాంకును సంప్రదించాలి. అలాగే ఒక వ్యక్తి మరణానికి కారణం సెప్టిసిమియా, హెచ్ఐవి, రాబీస్ మొదలైనవి అయితే ఆ వ్యక్తి కళ్లను చూపులేని వారికి కాకుండా పరిశోధన మరియు అభివృద్ధికి ఉపయోగించబడతాయి. అనేక అపోహలు, మూఢ నమ్మకాల వల్ల నేత్రదానం చేయని వారికి అవగాహన కల్పించండి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మీరు నేత్రదానం చేయండి. మీ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో కూడా నేత్రదానం చేయించండి. విజయవాడ పరిసర ప్రాంతాల వారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారిని సంప్రదించవచ్చు. వీరి ఫోన్ నంబర్ 9642351513. ఈ నంబరు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతవాసులు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారిని సంప్రదించవచ్చు. వీరి ఫోన్ నంబర్ 9849545822. మీ ఊరిలోని లేదా దగ్గరలోని నేత్రనిధి బ్యాంకుల వివరాలు కావాలంటే 199 నంబర్కు కాల్ చేసి వివరాలు పొందవచ్చు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.